Hi friends, welcome back to another video. Welcome to our channel SSC This Small Family. This is శ్రీశైలం. ఈ రోజు టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ క్రియేటర్స్ మన వీడియోస్ లో 5 to 10 సెకండ్స్ సాంగ్స్ వాడినా కూడా మనకు వెంటనే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. కానీ మనం యూట్యూబ్ లో రెగ్యులర్ గా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, డి, బిగ్ బాస్ ఇలాంటి షోస్ చూస్తూ ఉంటాం కదా, వాటిల్లో సినిమా సాంగ్స్ ని ఇష్టం వచ్చినట్లుగా వాడతారు. అంతేకాకుండా సినిమా సాంగ్స్ వాడిన అదే వీడియోస్ ని వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అప్లోడ్ చేస్తారు. కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ, ఎటువంటి మానిటైజేషన్ పోవడం కానీ, ఇంకా వాళ్ళ ఛానల్ కి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఎందుకో మీకు తెలుసా? ఏముందిలే, వాళ్ళంటే పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్, వాళ్ళకి సినిమా వాళ్ళకి లింక్ ఉంటుంది. వాళ్ళు సినిమా సాంగ్స్ ని ఎలా వాడుకున్నా సినిమా వాళ్ళు అబ్జెక్షన్ చేయరు. కానీ మనలాంటి యూట్యూబ్ క్రియేటర్స్ కి మాత్రమే ప్రాబ్లం ఎదురవుతుంది, మనలాంటి చిన్న చిన్న వాళ్ళు మాత్రమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పి చాలా మందిలో అపోహ అయితే ఉంది. కానీ అది 100% నిజం కాదు. మరి అసలు విషయం ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. తెలుసు కదా, మీరు చేసే ఒక్క లైక్ నాకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి బూస్టప్ లా పనిచేస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూట్యూబ్ అనేది ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. యూట్యూబ్ అల్గారిథం కి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్, అలాగే సినిమా వాళ్ళు, ఇంకా చిన్న చిన్న యూట్యూబర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ ఇలా ఎటువంటి తేడాలు ఉండవు. యూట్యూబ్ దృష్టిలో అందరూ ఒక్కటే, అందరికీ ఒకే రూల్స్. అది మీరైనా, నేనైనా, టీవీ ఛానల్స్ అయినా, సినిమా వాళ్ళైనా. అయితే టీవీ ఛానల్స్ ఎలా వాడతాయి సినిమా సాంగ్స్ ని, వాళ్ళ వీడియోస్ లో ఎలా వాడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఒక సినిమా యొక్క ఆడియో లాంచ్ చేస్తారు కదా, అలా ఆడియో రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఆ సాంగ్స్ మనం ఏదో ఒక ప్రోగ్రామ్ లో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్స్ యొక్క, ఆ సినిమా యొక్క పూర్తి హక్కులు ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్, నిర్మాత దగ్గర మాత్రమే ఉంటాయి. కానీ ఆ నిర్మాత దగ్గర నుంచి ఆ హక్కుల్ని టీ సిరీస్, ఆదిత్య మ్యూజిక్, లహరి మ్యూజిక్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ కంపెనీస్ సినిమా ప్రొడ్యూసర్ నుంచి ఆ సాంగ్స్ యొక్క హక్కుల్ని కొంటాయి. దానికోసం ఈ మ్యూజిక్ కంపెనీస్ ప్రొడ్యూసర్ కి లక్షల్లో లేదా కోట్లలో ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ మ్యూజిక్ కంపెనీస్ ప్రొడ్యూసర్ కి డబ్బులు పే చేసి ఆ సాంగ్స్ యొక్క హక్కుల్ని పూర్తిగా తీసుకుంటాయి. ఇప్పుడు ఆ సాంగ్స్ మ్యూజిక్ కంపెనీస్ యొక్క సొంతం. కమర్షియల్ గా ఆన్లైన్ లో పెట్టుకున్న, లేదా యూట్యూబ్ లో వీడియోతో సహా అప్లోడ్ చేసిన, స్పాటిఫై, గానా, జియో సావన్ లాంటి యాప్స్ కి అమ్ముకోవడం పూర్తిగా మ్యూజిక్ కంపెనీల యొక్క ఇష్టం. దీంతో సినిమా ప్రొడ్యూసర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి సాంగ్స్ ని పూర్తిగా ఈ మ్యూజిక్ కంపెనీలకి అమ్మేశాడు కాబట్టి. దానికోసమే మనం యూట్యూబ్ లో మూవీస్ చూసినా కూడా చాలా మంది సాంగ్స్ ని కట్ చేసి ఓన్లీ వీడియోని మాత్రమే పెడతారు. ఎందుకంటే ఆ సాంగ్స్ వాడుకునే హక్కు వాళ్ళకి లేదు, కేవలం మ్యూజిక్ కంపెనీలకు మాత్రమే ఉంది. సినిమాలో అప్లోడ్ చేసే వాళ్ళు వీడియో రైట్స్ మాత్రమే కొనుక్కుంటారు, మ్యూజిక్ రైట్స్ కొనుక్కోలేరు. ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ కంపెనీస్ వాటిని కొనేసాయి కాబట్టి. ఇప్పుడు ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీ టీవీ ఇలాంటి ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ మ్యూజిక్ కంపెనీలతో ఎవరైతే సినిమా ప్రొడ్యూసర్ నుంచి మ్యూజిక్ ని కొన్నారో, ఆ సాంగ్స్ ని కొన్నారో, ఆ మ్యూజిక్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఏమని? మీరు కొన్న సినిమా సాంగ్స్ ని మేము మా టీవీ షోస్ లో, ప్రోగ్రామ్స్ లో, సీరియల్స్ లో వాడుకుంటాము, దానికి సంబంధించిన రైట్స్ మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగిన పేమెంట్ ని లక్షల్లో వాళ్ళకి పే చేస్తారు. అప్పుడు ఆ మ్యూజిక్ కంపెనీస్ ఆ సాంగ్స్ యొక్క బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ ని, అలాగే డిజిటల్ రైట్స్ ని టీవీ ఛానల్స్ వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. దానికి లీగల్ గా అగ్రిమెంట్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఏ సాంగ్స్ ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్ వాడాలి అనే దానిపై కూడా క్లియర్ గా అగ్రిమెంట్ లో మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ లిమిట్ కంటే ఎక్కువ వాడుకున్నా కూడా వాళ్ళకి లీగల్ గా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. యూట్యూబ్ ఛానల్స్ లో కూడా, టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. బ్రాడ్కాస్ట్ లైసెన్స్ అంటే టీవీ ఛానల్స్ వాళ్ళు మ్యూజిక్ కంపెనీస్ దగ్గర సాంగ్స్ కొని కేవలం వాళ్ళ టీవీల్లో, వాళ్ళ టీవీ షోస్ లో
టీవీ ప్రోగ్రామ్స్ లో మాత్రమే వాడుకోవడానికి ఇచ్చే లైసెన్స్ ని బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ అంటారు. అదే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలంటే, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలంటే బ్రాడ్కాస్ట్ లైసెన్స్ మాత్రమే సరిపోదు, దానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు సపరేట్ గా మ్యూజిక్ కంపెనీస్ కి అమౌంట్ ని పే చేయడం జరుగుతుంది. డబ్బులు పెట్టి ఆ సాంగ్ యొక్క రైట్స్ ని కొన్నా కూడా ఆ సాంగ్స్ ని ఇష్టం వచ్చినట్లు వాడుకునే హక్కు టీవీ ఛానల్స్ కి ఉండదు. పూర్తి హక్కు మ్యూజిక్ కంపెనీస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ లో వాడతారు, ఏ ప్రోగ్రాంలలో ఎంతవరకు వాడతారు, ఎన్నిసార్లు వాడతారు అనే దానిపై పర్ఫెక్ట్ గా క్లియర్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఆ అగ్రిమెంట్ గడువు పూర్తయిపోతే ఆ సాంగ్స్ ని ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు వాడడానికి వీల్లేదు. సో రూల్స్ అనేవి ఇంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. టీవీ ఛానల్స్ వాళ్ళు ఇలా డబ్బులు కట్టి లీగల్ గా పర్మిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు సినిమా సాంగ్స్ ని ఎలా వాడుకున్నా, ఎంతసేపు వాడుకున్నా, ఎన్నిసార్లు వాడుకున్నా ప్రతిదీ అగ్రిమెంట్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. మనలో కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ తెలుసో తెలియకో టీవీ ఛానల్స్ వాళ్ళు వాడుతున్నారు కదా, మనం వాడితే కూడా ఏమీ కాదు అనే అపోహతో సాంగ్స్ ని వాళ్ళ వీడియోస్ లో పెడుతున్నారు. పెట్టి కాపీరైట్ స్ట్రైక్ ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటున్నారు. 3 times కాపీరైట్ స్ట్రైక్ వస్తే మీ ఛానల్ మానిటైజ్ అయి ఉంటే ఆ మానిటైజేషన్ కంపల్సరీగా పోతుంది. అంటే మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం ఆగిపోతుంది. అంతేకాకుండా ఈ కాపీరైట్ స్ట్రైక్ వల్ల పూర్తిగా మీ ఛానల్ అనేది టర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే యూట్యూబ్ మీ ఛానల్ ని పూర్తిగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తీసేస్తుంది. చాలా మంది తెలిసి తెలియక చేస్తున్నారు అని యూట్యూబ్ అర్థం చేసుకొని దీనికోసం యూట్యూబ్ లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే, ఇంతకు ముందు సాంగ్స్ వాడి అప్లోడ్ చేసినా కూడా నార్మల్ గా అప్లోడ్ అయిపోయేది. కానీ ఇప్పుడేం జరుగుతుంది, యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ ఐడి అనే ప్రోగ్రామ్ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే దానిలో కాపీరైట్ కి సంబంధించిన ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా ఉందా అని చెప్పి పర్ఫెక్ట్ గా వెరిఫై చేస్తుంది. మీ వీడియోలో కాపీరైట్ వచ్చే అవకాశం ఉన్న కంటెంట్ 1 సెకండ్ కనిపించినా కూడా వెంటనే మీకు వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడే మీరు వీడియోని స్టాప్ చేసి అప్లోడ్ చేయకుండా ఆపేసి మళ్ళీ ఎడిట్ చేసి ఆ పార్ట్ ఏదైతే ఉందో, అంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అదేంటి, టీవీ ఛానల్స్ వాళ్ళు డబ్బులు కడుతున్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే వాడుకోవచ్చా? నార్మల్ యూట్యూబ్ క్రియేటర్స్ అయినా మనం వాడుకోవాలి అంటే అలాగే డిజిటల్ రైట్స్ తీసుకోవాలా, ఇంకా వేరే మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదేంటంటే, మీకు కావాలి అనుకుంటే డిజిటల్ రైట్స్ మీరు కూడా తీసుకోవచ్చు మ్యూజిక్ కంపెనీస్ నుంచి డబ్బులు కట్టి. అలా కాకుండా మేము డబ్బులు కట్టలేము అనుకుంటే గనక వాళ్ళతో రెవెన్యూ షేరింగ్ అగ్రిమెంట్ ని చేసుకోవచ్చు. అంటే మీ సాంగ్స్ ని మేము మా వీడియోస్ లో అక్కడక్కడ వాడుతూ ఉంటాము, ఈ సాంగ్స్ వాడతాము, ఇన్ని సెకండ్స్ లేదా ఇన్ని నిమిషాలు మేము మీ సాంగ్స్ ని మా వీడియోస్ లో వాడతాము అని చెప్పి, అయితే ఏ వీడియోలో అయితే మేము మీ సాంగ్ ని పెట్టామో వాడుకున్నామో ఆ వీడియోకి వచ్చే రెవెన్యూలో 60-40%, 75-25%, 50-50% ఇలా మ్యూజిక్ కంపెనీస్ ని బట్టి వాళ్ళు ఇచ్చే పర్మిషన్ ని బట్టి ఆ వీడియోకి వచ్చే రెవెన్యూలో వాళ్ళకి షేర్ ఇస్తాము అని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో మీకు వచ్చే రెవెన్యూలో ఆటోమేటిక్ గా వాళ్ళ షేర్ ఎంతైతే ఉందో అది వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మిగిలిన రెవెన్యూ మీకు వస్తుంది. అలా యూట్యూబ్ లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాడే రెవెన్యూ షేరింగ్ మెథడ్. మరి ఈ డిజిటల్ రైట్స్ కానీ లేదా రెవెన్యూ షేరింగ్ మెథడ్ కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ ఎలా చేసుకోవాలి మ్యూజిక్ కంపెనీ వాళ్ళతో అంటే, వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడికి మీ ఛానల్ పేరు, మీరు చేసే కంటెంట్ ఇలాంటి డీటెయిల్స్ తో పూర్తిగా ఒక లెటర్ ప్యాడ్ అనేది ఉంటుంది. అది మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లెటర్ ప్యాడ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ మ్యూజిక్ కంపెనీస్ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడికి మీరైతే క్లియర్ గా మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. దాన్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత మాత్రమే మీరు సాంగ్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ అఫీషియల్ మెయిల్ ఐడిని ఎలా కనుక్కోవాలి అంటే, మీరు నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి మ్యూజిక్ కంపెనీ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. వాటిల్లో వాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొన్ని సాంగ్స్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అప్లోడ్ చేసే సాంగ్స్ లో ఎక్కడో ఒక చోట వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడిని అయితే చూపించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు ఆ మెయిల్ ఐడిని తీసుకొని వాళ్ళకి మెయిల్ చేసి పర్మిషన్ తీసుకొని వాడుకోవచ్చు. అలా వాడుకుంటే మీ ఛానల్ కి 100% ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇదంతా తలకాయ నొప్పి మాకు వద్దు అనుకుంటే
సింపుల్ గా నేను ఎలాగైతే మ్యూజిక్ లేకుండా వీడియోస్ చేస్తున్నానో అలా వీడియోస్ చేసుకోవడం బెటర్. లేదు, మాకు కొన్ని వీడియోస్ కి ఖచ్చితంగా మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, మేము మాట్లాడకుండా వీడియో చేసి ఓన్లీ మ్యూజిక్ తో అప్లోడ్ చేస్తాము అనుకుంటే గనక, అలాంటి కంటెంట్ మీరు చేయాలి అనుకుంటే గనక మీరు డైరెక్ట్ గా యూట్యూబ్ లైబ్రరీ నుంచి మీకు నచ్చిన మ్యూజిక్, కొన్ని వందల రకాల మ్యూజిక్లు దానిలో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో దాంట్లో మీకు నచ్చిన మీ వీడియోకి సెట్ అయ్యే మ్యూజిక్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియో ఎడిట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆ మ్యూజిక్ ని మీ వీడియోకి మిక్స్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చు. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. కాకపోతే అటువంటి వీడియోస్ కి రెవెన్యూ అనేది కొద్దిగా తక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వీడియోకి మీకు వచ్చే రెవెన్యూలో యూట్యూబే స్వయంగా 5%, 10% ఇలా కట్ చేసి ఆ మ్యూజిక్ ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మ్యూజిక్ వాడిన వీడియోస్ కి మీకు కొంచెం రెవెన్యూ తక్కువ వస్తుంది, కానీ ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి, యూట్యూబ్ లైబ్రరీలో సినిమా సాంగ్స్ ఉండవు, కేవలం అఫీషియల్ మ్యూజిక్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు కాపీరైట్ స్ట్రైక్ గురించి, సినిమా సాంగ్స్ ఎలా వాడతారు అనే దాని గురించి పూర్తిగా క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకొని వాళ్ళకి కూడా ఇటువంటి నాలెడ్జ్ ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.